గత 15 రోజులుగా చంద్రగిరి నియోజకవర్గంలో నేను చేపట్టినటువంటి ఆత్మీయ పలకరింపు, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయుల్ని కలిసే ఒక కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. నేను వెళ్ళి ప్రతి గ్రామంలో తిరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడం చూస్తుంటే నాకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడుగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఎక్కడ చూసినా అనూహ్య స్పందన. ఆ ఒక స్పందన చూసి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఇంత ఇదిగా ప్రతి పంచాయతీలో కూడా తెలిసి ఎక్కడ పోయినా కూడా నేను నా తర్వాత అరుణమ్మ ఎట్లుంది, మా గురువర్యులు గల్లా అరుణ్ కుమార్ గారు కూడా ఎట్లుందని ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటూ ఉండే ఆ ఒక్క మధుర క్షణాలని నేను అసలు మర్చిపోలేని రోజులు. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆ విధంగా దగ్గరికి తీసుకొని పలకరిస్తూ ఉండడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ నన్ను వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ నాకు వెళ్ళవెళ్ళలా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను బరిలోకి దిగాలని అనుకుంటున్నాను. వాళ్ళ ఆశీస్సులు కూడా అందరివి, నియోజకవర్గ ప్రజలు మరి నాయకులు పార్టీలకు అతీతంగా కూడా నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మరియు ఈ తిరిగే క్రమంలో ప్రతి పంచాయతీలో నియోజకవర్గంలో తిరిగే క్రమంలో కొన్ని సంఘటనలు నా మనసుని బాగా కలిచివేశాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎవరి పేర్లు లేకుండా ఒక చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పేర్లతో తొడా నిధులతో అని చెప్పి బల్లల పైన కావచ్చు, నెక్స్ట్ వచ్చి రోడ్లు ఏరవ మార్కుల పైన సిమెంట్ దీనిపైన కూడా ఆయన ఒక్క పేరే ముద్రించుకొని ఆయన ఒకటే కనపడే విధంగా కూడా ఉండడం అనేది నా మనసుకి చాలా బాధేసింది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు, ముఖ్యంగా సర్పంచులు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ చేసుకుంటూ వాళ్ళు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్ని దగ్గరుండి వాళ్ళ సమస్యల్ని నెరవేర్చే పరిస్థితిలో వాళ్ళు ఫీల్డ్ పైన ఉంటారు. వాళ్ళ పేరు కూడా ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్ అనేది కంపల్సరీ ఉండాలని నియోజకవర్గంలో ఎవరైనా కూడా భావిస్తారు, వాళ్ళ పంచాయతీలో వాళ్ళ పేరు కోసం. కానీ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళందరూ కూడా తొక్కి ఎవరు ఒక ప్రజాప్రతినిధి ఎవరు కూడా కనపడకూడదు, నేను, నా కొడుకు, నా కుటుంబం వీళ్ళు మాత్రమే ఉంటే చాలనే ఉద్దేశంతో ఆయన ఒక్క పేరే ఎక్కడ చూసినా కూడా మీరు కూడా మీడియా వాళ్ళు కూడా చూడొచ్చు వెళ్ళేసి, ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు కనబడదు. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే అతను నిరంకుశ తత్వానికి ఇది ఒక నిదర్శనం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా ఏమనంటే, ఈ 2 రోజుల ముందుగా చూశాను, ఈ మీడియా సోదరుల ముందు కూడా ఇంటికి పిలిపించుకొని దారుణంగా వాళ్ళని అవమానించడం, ఇట్లా చేయడం అనేది నేను మీడియాలో చూశాను. ఇంత దారుణం ఇంకా ఏది ఉండదు. మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నా, నేను వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాను. కానీ ఇతని పరిస్థితి ఎట్లుందరా అంటే, అదేదో ఒక సామెత ఉంది, 7 దాటేటప్పుడు అన్న ఎల్లన్న అనేసి పిలిచి 7 దాటుకున్నాక మా పోరా మల్లన్న అన్నట్టు ఆ విధంగా సామెత ఉంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇతను ఈ రాజకీయంగా ఈ మీడియా సోదరుని అడ్డం పెట్టుకొని, అంటే వాళ్ళని బాగా దగ్గర పెట్టుకొని అన్ని రకాలుగా నువ్వు ఎదగడానికి కారణమే ఒక మీడియా. ఆ మీడియాని ఇప్పుడు బాగా ఎదిగిపోయినామని చెప్పి మీతో మాకు పని లేదనే ఉద్దేశంతో వాళ్ళని చిన్న చూపుతో ఇంత దారుణంగా అవమానించడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద కూడా మీకు ఏ రకంగా కూడా నా నుంచి ఏ రకంగా హెల్ప్ కావాలనో నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. పార్టీ టికెట్లు ఏదైనా ఇండిపెండెంట్ బరిలో ఉంటారా? నేను తెలుగుదేశం టికెట్నే ఆశిస్తున్నాను. తెలుగుదేశం టికెట్ వస్తుందని నేను ఘంటాపథంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీలు పార్టీ అనేసి అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన జత కట్టడం, ఆయన కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారని కూడా మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు బీసీలు ఎక్కడెక్కడ ఇది ఉన్నారో
ఎక్కడెక్కడ ముందుకెళ్తున్నారో యువతను కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నాకు ఈ చంద్రగిరిలో టీడీపీ తరఫున వస్తుందనేసి నేను గట్టిగా కూడా నమ్ముతున్నాను. లేకపోతే ఇండిపెండెంట్ బరిలో దిగే అవకాశం ఉంది. లేకపోతే అని మీరు ఎందుకు అనుకున్నారు? వస్తుందని పాజిటివ్ థింక్ లో ముందుకు పోవడం మంచిది కదా. అవును, అభ్యర్థి తిరుగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ దీనికోసమే, మేము కూడా ఇవంతా కూడా చేస్తుంది తెలుగుదేశం పార్టీ కోసమే. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువ శాతం 1,00,000కు పైగా ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయి. బీసీలకు కూడా జిల్లా నుంచి 1-2 అన్న కేటాయిస్తారు. ఆ ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు జోడీ కరెక్ట్ జోడీ కాబట్టి వాళ్ళు కూడా అంత తెలివి తక్కువగా ఏం ఆలోచన చేయరు. బీసీలకు కూడా సముచిత న్యాయం కల్పిస్తారని ఆ చంద్రగిరి కూడా ఆ దీంట్లో మాకు టికెట్ కేటాయిస్తారని కూడా నేను నమ్మకంగా ముందుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తే ఇప్పుడు నుంచి ఎన్నికల సమయం దగ్గర ఉన్నది, జనాలు కలుసుకోవడం టైట్ అవుతుంది, ఇబ్బంది అవుతున్నారు. దాన్ని ఏ విధంగా ప్రయత్నిస్తారు మీరు? నేను గల్లారణ కుమారి శిష్యుడిని. గల్లారణ కుమార్ని వాళ్ళతోనే 21 సంవత్సరాలుగా 2003 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. గల్లారణ కుమార్ గారితో వెన్నంటే ఆ వెనకాలనే ఆ మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఇంచు కూడా నాకు కూడా ఆమెతో పాటు తిరిగిన అనుభవం చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కూడా ఎవరు కూడా నేను బడి సుధా యాదవ్ అంటే తెలియని వాళ్ళు లేరు. నేను ఆల్రెడీ కూడా అన్ని చోట్ల కూడా 21 సంవత్సరాలుగా నేను పాలిటిక్స్లో ఉన్నాను. నేను ఇప్పుడు కొత్తగా పోయి నేను ఫలానా పరిచయం చేసుకోవడం అవసరం లేదు. అదేవిధంగా నేనేంది అనేది ఆల్రెడీ ప్రూవ్డ్. నేనేందనేది ఆల్రెడీ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేశాను. నేను ఎంపీటీసీ కంటెస్ట్ చేశాను, 1000 ఓట్ల మెజార్టీతో గెలిచాను. మొన్న ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను. ఈ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4.5 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంతా తిరిగినా కూడా నా పంచాయతీలో నేను ఇండిపెండెంట్గా 572 ఓట్ల మెజార్టీతో గెలుస్తూ 12 వార్డులకి 10 వార్డులు గెలిచాను. అది నా యొక్క ఇది అనమాట. ఇంకా జనాలకంతా కూడా నియోజకవర్గంలో నేను తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే నేను కూడా అన్ని చోట్ల కూడా ఆల్రెడీ 21 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ప్లస్ వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మొన్న కరోనా టైంలో అయితేనేమి, ఆనందయ్య ముందు అయితేనేమి, అదేవిధంగా కూరగాయలు, మాస్కులు, చికెన్, ప్రతి ఒక్కటి వాళ్ళ నిత్యావసర వస్తువులు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి నేను అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి ఎవరికి నాకు ఈ టైం ఏం పెద్ద విషయం కాదు. ఈజీగా నేను జనాలతో కలిసిపోయి జనాల్ని వాళ్ళ మనల్ని పొందే ఆ అవకాశం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. దొంగోట్లు నడుస్తూ ఉంది. దాంట్లో దొంగోట్లు కూడా ఎక్కువ శాతం ఉన్నాయనేసి ఆల్రెడీ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మేము కూడా దాని మీద కూడా ఆల్రెడీ మన ఆర్టీఓ అని వాళ్ళని కూడా కలవాలనుకుంటున్నాం. కొన్ని మేము కూడా మా యొక్క దీన్ని కూడా తయారు చేసుకున్నాము. ఎన్ని దొంగోట్లు ఉన్నాయని చెప్పి నా దగ్గర కూడా ఒక లిస్ట్ అవుట్ నేను ఒక టీంని పెట్టి మొత్తం కూడా సర్వే చేసుకొని చేస్తున్నాను. ఆ లిస్టు కూడా దగ్గరలో తీసుకెళ్లి ఒక ఆర్టీఓని కూడా కలిసి అవేవేవి దొంగోట్లు దానికి విత్ ప్రూఫ్స్తో సహా నేను కూడా దానికి కంప్లైంట్ పెడదామని నేను అనుకుంటున్నాను. పార్టీ టికెట్ కోసం ఇప్పటికే పెద్దలను ఏమైనా కలిసారా? ఆల్రెడీ కలిసామండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఆల్రెడీ కూడా అంతా కలిసి 2-3 సార్లు కూడా కలవడం జరిగింది. మొన్న ఈ మన దీనికి నారావారపల్లి గారికి వస్తే కూడా ఆ పెద్ద ఆయన్ని గౌరవంగా నారావారపల్లిలో కూడా కలిసి బొకే ఇచ్చి పుష్పగింజు ఇచ్చి కలిసేసి రావడం జరిగింది. లోకేష్ బాబుని మరియు చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చారా మీకు? హామీ అంటే పోయి కలిసి ఇది చేసుకొని ఇట్లా మేము తెలుగుదేశం దీంట్లో మేము కూడా కంటెస్ట్ చేయాలని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు ఆల్రెడీ సర్వే వేసి సర్వేలో ఎట్లా అవకాశం ఉంటే అట్లా చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పిలిచి ఈసారి నాని గెలిపించు, నెక్స్ట్ టైం నీకు అవకాశం కల్పిస్తాను అన్నాడు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అది పిలిచి మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడతాము.